హాయ్ అండి. ఈరోజు వచ్చేసి చింతగిరి టమాటా కోడిగుడ్డ ట్రై చేశాను. చాలా బాగుంటుంది. ట్రై చేశాను కదా, ఇది చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చేస్తుంది, అలాగే నేను కూడా చేశాను. కొన్ని వీడియోస్ వల్ల అలా అలవాటు అయిపోయింది. ముందుకు వచ్చేసి తాలిమిగిలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఎందుకంటే ఎగ్స్ వేసుకుంటాం కదా నీచు వాసన రాకుండా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4 eggs అయితే ఇక్కడ తీసేసుకొని ఇలా వేసేసుకొని ఎవరి వాళ్ళకి సపరేట్గా ఒక పీసెస్ లాగైతే చేస్తున్నాను. ఫైనల్లీ ఇలా అయితే ఇట్లా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒకసారి అయితే ఉల్టా వేసుకొని మొత్తం కాల్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు అలాగే టమాటా కూడా వేసుకొని టమాటా తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసి మూత పెట్టేశాను. మొత్తం అయితే మగ్గిపోయింది అనమాట. ఇందులో నేనైతే చించుకొని కొద్దిగా ఇలా ఏమైనా ఉందేమో ఏరేసుకొని మంచిగా ఇట్లా నలిచి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు కారం మళ్ళీ అయితే యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇక అసలు ఏమంటారు ఒక 7-8 సార్లు కోసేదేమో ఒక చెట్టుకి ఏదైనా చించుగురు ఉంటే. ఫైనల్లీ అమ్మ వాళ్ళందరూ అంతే కదండి, ఏ కాలం వచ్చినప్పుడు కూడా అలానే చిక్కుడుకాయలు కాకరకాయలు ఇలా కోడిగుడ్డు కర్రీ. ఫైనల్లీ కర్రీ అయితే ఇలా వచ్చిందన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్.